చదువులు. ఇది గీతానగర్ స్కూల్, ఇంకా మిగతా జిల్లాలో అనేకమైన స్కూళ్ళు ఉన్నాయి. తర్వాత స్కూళ్ళలో తరగతి గదులు లేక జిల్లా లోపల చెట్ల కింద చదువుకున్న దుస్థితి మన జిల్లా లోపల ఇంకా అనేక ప్రభుత్వ పాఠశాల ఉంది. పూర్తి స్థాయిలో టీచరు లేరు. అలాగే చూసుకుంటే ఈరోజు మేము ఎంఈఓ మీద డిఓ కాంపిటీషన్, డిఓ మీద కలెక్టర్ కాంపిటీషన్ సార్. మేము మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్? సార్ ఇది కంప్లైంట్, ఇది నేను ఏం నేను మాట్లాడుతున్నా. జిల్లా లోపల చెట్ల కింద చదువులు సిరిసిల్ల గీతనారు ఉంది కదా సార్, గీతనారు స్కూల్ సార్ చూడు మీరు చెట్ల కింద చదువుకున్న పిల్లలు చెట్ల కింద చదువుకుంటారు. ఇంకెప్పుడు అవుతారు సార్? ఇంకెప్పుడు సార్ అకాడమీ స్టార్ట్ అయింది? వాళ్ళు ఎప్పుడు ఇంకా అయితే ప్రబోధం ఎప్పుడు అవుతారు? ఇంకెప్పుడు అయితే సార్ చెట్ల కింద చదువుకుంటారు? ఎప్పుడు సార్? ఇంకెప్పుడు సార్? ఇంకెప్పుడు? మేము సార్ మీకు ఎంఈఓ మీద కంప్లైంట్ ఇచ్చినాం 1 year కింద. మేము మీకు ఇచ్చినాం, మేమే తీసుకోలేరు. సరే ఇక ప్రైవేట్ స్కూళ్ళలో దందా బుక్స్, టై డ్రెస్సులు, అది ఒక్కొక్క స్కూళ్ళలో 10,000 పాఠ్య పుస్తకాలు అవుతుందని మీకు కంప్లైంట్ ఇచ్చినాం. మిస్ అక్షంతరమైన రెండు వేసిన తర్వాత దీన్ని సీజ్ చేసారు. మేము మీకు కంప్లైంట్ ఇచ్చిన విషయాలు ఇవన్నీ ఇచ్చినా ఎందుకు పట్టించుకుంటారు సార్? కనిపిస్తారా? కాబట్టి మాకు సీజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ లేవు, మేము సీజ్ చేయడానికి లేదు. ఎంత అయితే బుక్ రేట్ అమ్మచ్చు? అది ఎంఆర్పీ రేట్లలో అమ్మచ్చు. ఎంఆర్పీ రేట్ 300 పాఠశాలలు ఉంటే 2-3 స్కూల్లో ఎంక్వైరీ చేసి ప్లాన్ చేస్తారు. అందరూ ఎంఆర్పీకి అమ్ముతున్నట్టు కదా సార్. ఇప్పుడు సీజ్ చేయడానికి మీకు రైట్స్ లేవంటారు కదా, మరి అదే ఇప్పుడు వేములవాడలో కానివ్వండి, సిరిసిల్ల కానీ ఇలాంటికుండా కానీ సీజర్ లేచి మీకు రైట్స్ లేవన్నారు. నేను ఎప్పుడు చేయలేదు సీజ్. రైట్స్ డిఓ గారు లేవన్నారు, కొంచెం డిఓ గారు లేవన్నారు. మరి ఏంటి సీజీ వేయాలంటే ఏంటి? ఇవి సీజ్ చేసిన ఫోటోలు కదా ఇవి? చెప్పండి సార్, సీజ్ చేసినా కాదా చెప్పండి. సీజ్ చేసి మరి ఇలాంతా ఎవరు సార్? ఎంక్వైరీ చేయడానికి అవి రూమ్ తాళ వేసుకొని పోయిండ్రు. తర్వాత అనుమతులు లేవని మీకు 6 నెలల నుంచి మేము విత్ ఎవిడెన్స్ వాళ్ళు వేరే స్కూల్లో పర్మిషన్ పెట్టుకొని అమ్ముతున్నారు, జీసీలు వేరే పేరు మీద ఇస్తారు, డ్రెస్ కోడ్ మీద వేరే ఉందని మీరు పంచనామా వేసినందుకు ఎలాంటి పర్మిషన్ లేవని పంచనామా వేసి ఇచ్చింది. కాపీ కూడా ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇబ్బంది అవుతుంది కాబట్టి స్కూల్ స్టార్ట్ కాకముందు చెప్పిన పిల్లలకి ఇబ్బంది కావద్దని మేము ముందే చేద్దాం. పిల్లలకు ఇబ్బంది కావద్దని స్కూల్ స్టార్ట్ కాకముందుకే మేము 1 year నుంచి చెప్తున్నాం. మీరు ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోలేదు? ఫైర్ అండ్ సేఫ్టీ యాక్షన్ దానికి సీజ్ చేస్తున్నాం. ఎందుకు చేసుకొని తెలుసు? డిఓ ఉండగా నాకు పైసలు ఇస్తున్నాడు ఎంఈఓ అన్నాడు. ఫైన్ ఎవరైనా చూపెడతా మేము అన్న ఆరోపణ చేస్తున్నాం. ఒక మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు. డిఓ ఉండగా నాకు పైసలు ఎందుకు ఇస్తారు? డిఓ స్కూల్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకేం తెలుస్తుంది అని చెప్పిర్రు. ఈ స్కూళ్ళల్లో వేల ఫీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు 1 year అవుతుంది. 1 year నుంచి ఎంఏ కంప్లైంట్ ఇస్తే మీరు ఏం తీసిర్రు? నేను ఒక స్కూల్ పలానా స్కూల్ ఇచ్చినాం. విధంగా 1 year నుంచి ఎంక్వైరీ జరుగుతుందా? తర్వాత 2 రోజులు 3 రోజులు స్కూల్ పని చేసి 4వ రోజులు తీసుకున్నాం. దానికి ఫైర్ సేఫ్టీ లేదు, గ్రౌండ్ పర్మిషన్ కింద ఒక్కొక్కరు ఏడుతుర్రు. చెట్ల కింద ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తలేదా? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పట్టించుకుంటారని చెప్తున్నా. మీరు ప్రైవేట్ స్కూల్ తొందరగా మారుతారని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది? స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు. డిఓ గారు ప్రైవేట్ స్కూళ్ళతో ఏం తీసుకుంటుండు. మాకు డిఓ గారు స్కూళ్ళతో ఏం జరుగుతుందో నాకేం తెలుసు. డిఓ ఉండగా నాకెందుకు పైసలు ఇస్తారని స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారే అన్నారు. విత్ ఎవిడెన్స్ అని మాట్లాడుతున్న విషయాలు ఇదేమన్నా ఉంటే నేను క్రిమినల్ కేసులకైనా ఏ కేసు పెట్టినా నేను కోర్టులో నేను రెడీగా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ, అవినీతి ఎంఈఓల పైన చర్యలు తీసుకోవాలని డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ లేక, సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చెట్ల కింద చదువులు
ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి. ఈ జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది. అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు, బుక్స్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రైవేట్ పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డిఓలు వసూళ్ల రాజాలని ఈ సందర్భంగా అడుగుతుంది. మీ అందరూ తెలియజేస్తున్నాం. మేము ఎందుకు వసూళ్ల రాజా అంటున్నామంటే స్వయాన ఎంయూఆర్ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు. ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు. అదే డిఓకి పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడ ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు. అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిపైన కలెక్టర్ కోసం విజ్ఞప్తి చేస్తున్నాం. విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి. అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో త్వరలోనే డిఓ ఆఫీస్ ఛాంబర్లో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతాం. మా ప్రాణాలు పోయినా సరే, మా జీవితాలు ఏదైనా సరే ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడుతాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు, విద్యార్థులు టాయిలెట్స్ లేక, స్వీపర్స్ లేక, టాయిలెట్స్ సరిపోక క్యూ లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు, మీ కంటికి కనిపిస్తలేదా? కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యుని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి. అలాగే డిఓ గారికి మేము ఒక విన్నపి ఇస్తున్నాం. సార్, మీకు కూడా కంటి సరే కంటిలో ఉంది కావచ్చు, మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు, బుక్స్ కావచ్చు, మీకు కంటికి కనిపిస్తలేదు, మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి. లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి, మా పేద విద్యార్థి సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చును మేమే భరిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఒక్క చెట్ల కింద చదువుకుంటున్న దుస్థితి ఏదైతుందో ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం. ఎమ్మెల్యే కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గతంలో చేసిన మాదిరి కాదు, మీరు ఇంకా దీనికన్నా దారుణం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మీకు దాన్ని దారుణంగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది 10 రూపాయలు అయితే మీరు 20 రూపాయలు వేసారు ఇప్పటి వరకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 20 రూపాయల పని చేస్తుందో 100 రూపాయల పని చేస్తుందో మీకే తెలవాలి. తప్పకుండా మంత్రులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అడ్డుకుంటాం. ఈ యొక్క సమస్యల కోసం ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు గత 10 ఏళ్లలో గొర్రెం తింటోడు పోతే ఇప్పుడు కోడిని తింటాడు అన్నట్టుగా, ఒకప్పుడు కోడిని తింటోడు కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెం తింటోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు చిన్నవి అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, తాగనికి మంత్రి ఉన్నాడు కానీ ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయాని అడుగుతున్నాం. నువ్వు వచ్చి 6-7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, విద్యా సంస్థలు ప్రారంభమై 4 రోజులు అవుతుంది, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు అడుగుతూ ఉన్నాం, ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుపుతుందని అడుగుతున్నాం. ఇదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ళలో దోపిడీని అరికట్టాలి. ఈ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తా ఉన్నావు కదా, ఇదేనా అని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థి గారు మాత్రం పట్టించుకోరు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు, స్థానిక మంత్రులు పట్టించుకోరు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం, విద్యార్థుల సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, ఖబర్దార్, నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా, నీ మంత్రులను, నీ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.